అపవాది గురించి మాట్లాడుతూ, వాడి తంత్రాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? వాడు మనల్ని దాడి చేస్తూ ఉంటాడు. మన మైండ్ గురించి మాట్లాడుతూ వాడు మన మైండ్ని అటాక్ చేస్తాడు. రిపీటెడ్ బీట్స్, రిపీటెడ్ బ్లోస్, రిపీటెడ్ అటాక్స్ అపవాది చేసేది కార్యములు. అక్కడ నుండి వాడు లోటుకు దూరిన తర్వాత ఏం చేస్తున్నాడు? వాడు మార్గంలోకి నిన్ను తీసుకెళ్తున్నాడు. మూడోది, వాడు కోటను కడుతున్నాడు. వాడి హబ్బుని, వాడి అధికారాన్ని, వాడి పవర్ని నీ జీవితంలో స్థిరపరుస్తున్నాడు. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది, వాడి తలంపుల్ని, వాడి ఆలోచనల్ని, వాడు క్రియేట్ చేసే ఇమాజినేషన్స్ని చెరపట్టాల్సిన పని మనదే. మనం చెరపట్టి ప్రతిదీ దేనికి అంగీకారంగా మలచాలంట? దేవుని వాక్యానికి. బట్ దెన్ ఐ వుడ్ లైక్ టు ప్రాక్టికల్లీ టెల్ యూ, మీ మైండ్లో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ టెన్స్డ్, వరీడ్, పీస్లెస్నెస్, మీకు ఇచ్చే సజెషన్, దేవుని సన్నిధిలోకి వెళ్ళండి, ప్రార్థన చేయండి. మిమ్మల్ని కలవరపరిచే తలంపుల్ని దేవుని సన్నిధిలో తెలియజేయండి. నోరు తెరిచి మాట్లాడండి. ఆయన వాక్యము చదవండి. ఆయన వాక్యము చదివి, దేవుని వాక్యంలో ఇది ఎక్కడ ఉందా, ఒకప్పుడైతే పేజీలు తెప్పాలి ఎప్పుడు బైబిల్ మొట్టనోడైతే. ఈరోజు ఒక టాపిక్ పెట్టి బైబిల్ వర్సెస్ కొట్టు, పలోబడి వస్తాయి అదే నీ ఫోన్లో. స్ట్రాంగ్ హోల్డ్ అని కొట్టి బైబిల్ వర్సెస్ కొట్టు, ఎన్ని వచనాలు వస్తాయి చూడు, 100 వచనాలు వస్తాయి. ఒక్కొక్క స్ట్రాంగ్ హోల్డ్ గురించి ఆ వచనం చదువుకుంటూరా, అర్థమవుతుంది. ఓహో ఇవన్నీ స్ట్రాంగ్ హోల్డ్లా, ఓ దీన్ని చెరపట్టాల్సిన ఇలాగనా, దీన్ని పోరాడాల్సిన ఇలాగనా, దీన్ని జయించాల్సిన ఇలాగనా. దేవుడు వాక్యాన్ని చదువుకో. ఓహో అపవాది నన్ను దాడి చేస్తున్నాడు, ఇది అపవాది తలంపు. అపవాది నెక్స్ట్ మనం చేయగలిగిందంట, వాడు స్ట్రాంగ్ హోల్డ్ కట్టిన తర్వాత ఫస్ట్ అటాక్, చేంజ్ ద రూట్ మ్యాప్, నెక్స్ట్ కోట కట్టిన తర్వాత నెక్స్ట్ వాడు ఏం చేస్తాడంటే నిన్ను అనుస్తం ప్రారంభిస్తాడంట. అంటే వాడు ఏళ్తాడు. హీఈస్ ద అప్రెసర్. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది వాడు అప్రెసర్ అని. అప్రెసర్ అన్నదప్పుడు ఈ గ్రీక్ మాట చూస్తే కాటా డూనస్ సస్టినో అన్న మాట చూస్తున్నాము. ఇది గ్రీక్ మాటలో నుండి అప్రెషన్ అన్న మాటకు అర్థం ఏంటనేటప్పుడు బైబిల్లో కూడా ఈ మాట చాలాసార్లు రాయబడి ఉంటుంది. యేసు ప్రభు గురించిన ప్రవచనరీకంగా యెషయాలో చూస్తాం. మరలా అపోస్తల కార్యాలు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ పీడింపబడిన వారు, అనగదొక్కబడిన వారు, ఏలబడేవారు. See, English word, if you see the word, all that were oppressed of the devil, అదే ఆ మాట వస్తుంది, గ్రీక్ మాట. ఈ మాట చూసినప్పుడు దీన్ని మరలా కొంచెం అర్థం చేసుకుంటాను. బ్రేక్ డౌన్ చూస్తే ఇట్ ఈస్ 2 words. వన్ ఇస్ కాటా, రెండో మాట డ్యూనమస్ అంటే వి ఆల్ నో ఇట్ ఇస్ పవర్, గ్రీక్ వర్డ్ పవర్. సో అపవాది కాటా డ్యూనమస్ అన్నప్పుడు ఆ మాటకు అర్థం ఏమొస్తుందంటే వాడు నిన్ను మ్యానిపులేట్ చేస్తాడంట. మ్యానిపులేషన్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి? డామినేషన్. ఇట్ ఈస్ లైక్ ఎ నార్సిసిస్ట్ క్యారెక్టర్. డామినేషన్. ఓయ్ నేను చెప్పినట్టు చేయాలి, ఇదే వెళ్ళాలి, ఇదే అవ్వాలి, ఇదే జరగాలి. అపవాది ఏం చేస్తాడంటే మైండ్లోకి దూరి వాడు దాడి చేసి నిన్ను కృంగదీసి నీ మైండ్లోకి దూరి, నీ మైండ్లో దూరిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే నీ జీవిత విధానాన్ని మలిచేసి, నీ మార్గాల్ని మలిచేసి, మూడోది వాడు కోటలను కట్టి నీ జీవితాన్ని లిమిటేషన్లో పెట్టేసి, నాలుగోది నిన్ను అప్రెస్ స్టార్ట్ చేస్తున్నాడు. నీ జీవితంలో విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ఆశ లేదు, ఏ మాత్రం కోరిక లేదు. ఇంకో మాటలు ఈ అప్రెస్ అన్న మాటలోనే ఆ గ్రీక్ మాట కాటా డ్యూనమస్ నుండి వస్తుంది. ఇట్ ఈస్ ఎ పర్సన్ బికమింగ్ ఎ స్లేవ్ అండర్ ఎ పవర్. ఒక శక్తి కింద బానిస అయిపోతాం. అదే మనం చూస్తాం, బానిసలుగా అపవాది మనల్ని మలిచేస్తాం. బానిస బ్రతుకు. అపవాది నిన్ను ఏళ్తాము. అపవాదిని రాజుగా ఎవరు చేసింది? నువ్వే. ఎలాగా? వాడిని అనుమతించావు. వాడు ఎలాగొచ్చాడు? వాడు నాశనం చేస్తానికి వచ్చేవాడు, వాడు దాడి చేసేవాడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు. వాడు నీ జీవితాన్ని దాడి చేసుకుని నీ జీవితంలో ఒకటి దూరి నిన్ను అణిచివేసి నిన్ను అప్రెస్ చేస్తాం ప్రారంభించాడు. ఈరోజు నీవు అనుమతిస్తున్నావు కాబట్టి వాడు నీ జీవితాన్ని వెళ్తూ ఉన్నాడు. అగైన్ ద టెక్నికల్ వర్డ్ చూస్తే ఇట్ ఈస్ ఫోర్స్ఫుల్లీ. ఒక శత్రువు నేను అణిచివేసి నీ ఆశలకి, నీ కోరికలకి, నీ దృష్టికి అంతటికి విరోధంగా నీ మీద పనిచేస్తాం. ఈరోజు మన జీవితాల్లో అప్రెస్ చేసేసి అపవాది అణిచివేసేసి ఏ మాత్రం ఆశ నిరీక్షణ లేని వారుగా
అపవాది మార్చేస్తున్నాడు. కానీ అలాంటి వారిని విడిపిస్తానికి ఎవరు వచ్చారంట? బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, యేసయ్య. యేసు ప్రభు అటువంటి వారిని, అపవాది ద్వారముగా అణిచివేయబడిన వారు, అణిచివేయబడిన జీవితాలని యేసు ప్రభు విడిపిస్తానికి ఈరోజు సమర్థుడు. ఐదోది వాడు ఏం చేస్తాడంటే, ఇట్ ఈస్ ద వర్డ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్, డిసెప్షన్. డిసెప్షన్ అన్న మాట, ప్యాటే అన్న మాట చూస్తున్నాము, గ్రీక్ మాట. అగైన్ ఈ మాటను కొంచెం బ్రేక్ డౌన్ చేయాలంటే, ఈ డిసెప్షన్ అన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ డౌన్ 3 words: న్యూస్, బ్రెయిన్, మైండ్. మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తానికి, న్యూస్, బ్రెయిన్, మైండ్. అంటే వాడు ఏం చేస్తాడంటే డిసెప్షన్ తీసుకొస్తాడంట. అణిచివేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, నీ జీవితంలో ఒక ఫిల్టర్, ఒక ఫిల్మ్, లేకపోతే ఒక అద్దాన్ని తీసుకొస్తాడంట. అది ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నాకు సడన్గా ఒక బ్లూ కలర్ గ్లాస్ వేసుకుంటే నాకు కనబడేది అంతా ఎట్లా కనబడుతుంది? బ్లూ టింట్. రెడ్ వేస్తే రెడ్ టింట్. నేను రెడ్ టింట్ వేసి వేరే కలర్ని చూసేటప్పుడు ఏమవుతుంది, ఆ కలర్లో ఒక రెడ్ యాడ్ అయిపోతుంది. నువ్వు చెప్పేది రియల్ కలర్ చెప్పచ్చు, నాకు కనబడేది ఎట్లుంటుంది? కనబడే కలర్ పైన యాడ్ అయిన ఆ కలర్ కనబడుతుంది. సో నువ్వు, నేను చెప్పేది, నేను వాదించేది నాకు కనబడేది చెప్తున్నాను. నేను అబద్ధం చెప్తున్నానా? కాదు. నాకు కనబడేది చెప్తున్నా. నువ్వు చెప్పేది అబద్ధమా? కాదు. కానీ ఇద్దరి మధ్య కలవరం వస్తుంది. కారణం ఏంటి? నేను వేసుకుని ఉన్న కళ్ళజోడు ఉన్న గ్లాస్ని బట్టి నా జడ్జ్మెంట్ రాంగ్. సో అపవాది కూడా డిసెప్షన్ తీసుకొస్తాడంట. వాడు ఏం చేస్తాడు, కంటికి గుడ్డితనం అనేటప్పుడు హీ వుడ్ పుట్ ఎ ఫిల్టర్ ఆన్ యూ దట్ యూ కెనాట్ సీ రైట్. యుగ సంబంధమైన దేవత మన కంటికి ఏంటి కలుగు చేస్తుంది? గుడ్డితనం. ఇట్ ఇస్ నాట్ జస్ట్ బ్లైండ్నెస్, బట్ ఆల్సో మీన్స్ యూ కాంట్ సీ ద రియాలిటీ. సత్యంని చూడలేవు, సత్యంని గ్రహించుకోలేవు, సత్యంని ఎరగలేవు. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని రాసుకోమన్నాను, న్యూస్, బ్రెయిన్, మైండ్. విచ్ మీన్స్ ఆ బ్రెయిన్ అనేటప్పుడు యూ కెన్ ఆల్సో సే లాజిక్, మైండ్ అనేటప్పుడు యూ కెన్ ఆల్సో సే విల్, బ్రాకెట్లో రాసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు బ్రెయిన్ అనేటప్పుడు మీరు ఇన్నే దాని గురించి మాట్లాడుతున్నా. న్యూస్, అపవాది వార్త పెడతాడు, ఇది పలానా పలానా పలానా, ఇది నిజమా? హెడ్లైన్ ఏమొస్తుంది నీ మైండ్లో? ఇది అవ్వ దగ్గర వచ్చిన స్ట్రాటజీ చూడండి. ఈ ఫలం తిన్న దూరం మీరు నిశ్చయంగా మీరు చావనే చావరు, ఇది నిజమా? నెక్స్ట్ ఏమవుతుంది అవ్వకి? నిజమా? ఇన్న వెంటనే నిజమా? నెక్స్ట్ ఆ న్యూస్ లోడ్ అవుతా ఉంది. ఈరోజు లోకం చూడండి, బంబార్డింగ్ విత్ న్యూస్. కొన్నిసార్లు నా మైండ్కి కలవరాన్ని తీసుకొచ్చేది న్యూస్, కొన్నిసార్లు కాదు, చాలాసార్లు. అందుకని కొన్నిసార్లు పొద్దులు వేసిన న్యూస్ తెలుసుకోండి, వాక్యం చదువుతున్న కూడా న్యూస్లు తెలుసుకోండి. అయ్యో వద్దురా గొడవ, ఈరోజు చాలా పనులు ఉంది, మనసు పాడైపోతుంది, వద్దు. కొన్నిసార్లు ప్రార్థన చేసుకునే ముందు అప్పుడు కావాలంటే న్యూస్ తెలుసుకుంటాను, ఏమేమి జరిగింది, ఏమేమవుతుంది ప్రపంచంలో, ఇక్కడ ఇది 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 ఏమవుతుందిరా బాబు. అలాంటి టైంలో అవి చదివి నువ్వు ప్రార్థనలోకి వెళ్ళు, ప్రభువా ఏంటి ప్రభువా జరుగుతుంది, ఏంటి ప్రభువా ఈ పోరాటాలు, ఏంటి ప్రభువా ఈ కార్యాలు, ఏంటి ప్రభువా ఈ దాడులు. ఈరోజు అర్థం చేసుకోవాలండి, డిసెప్షన్ ఎక్కడ చూసిన ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్, బైబిల్ టాక్స్ అబౌట్ ఇట్, ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్. ఈరోజు అపవాది మన జీవితాలని కాన్స్టెంట్ మైండ్ అటాక్. మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి మీ మైండ్ ఎలా ఉంది? మీ మైండ్లో ఉన్న న్యూస్ ఏంటి? మీ మైండ్లో అపవాది ఏంటి ఇప్పుడు చేసేది ఏంటి? ఇప్పుడు అటాక్స్ చేస్తున్నాడా? అపవాది దాడులు చేస్తున్నాడా? లేకపోతే ఆల్రెడీ లాటకు దూరిపోయాడా? నీ దారులు తిప్పేశాడా? జీవితాలను తిప్పేశాడా? వాడి తంత్రాలు అన్నప్పుడు అనేక సార్లు వాడు మార్గంలో తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే వ్యభిచారము, పాపము, అన్ని ఇటువంటి కార్యాలు అందులోకి తీసుకెళ్ళిపోతూ వాడు వెళ్తూ వాడిలో బానిస చేసేస్తాడు. ఏదో ఒక పిచ్చి పనిలోకి దూరతావు, ఏదో ఒక పిచ్చి తలంపులోకి దూరతావు, ఏదో మంచిగా ఉంది కదా అని దూరతావు, దాంట్లో ఒక లాగేసుకుని నిన్ను ట్రాప్ చేసి పడేస్తున్నాడు. జాగ్రత్త. కానీ ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుందండి, వాడు దాడి చేసేదంతా మన మైండ్ని. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, వాడిని పోరాటంలో నువ్వు ఎదుర్కొంటానికి ఖాళీగా వెళ్తానికి లేదు, నీ మీద ఒకటి వేసుకోవాలంట. ఏంటది? రక్షణ. రక్షణ అనే హెల్మెట్ని వేసుకోవాలంట, సాల్వేషన్ అనే హెల్మెట్ని.
ఆ సాల్వేషన్ అనే హెల్మెట్ ఉన్నంత వరకు ఆ అపవాది నిన్ను గుద్దుకోతనే బై నో మీన్స్ యూ కెన్ విన్. అర్థమవుతుందా? ఆ హెల్మెట్ లేదనుకో, చూస్తే నీ జీవితాన్ని మొత్తానికి నాశనం చేస్తానికి అపవాది నీ తలకాయ దాడి చేస్తున్నాడు. రక్షణ అనే హెల్మెట్ పెట్టుకున్నావా? దట్ ఇస్ ద పాయింట్ ఐ వాంట్ ఆస్క్. ఎందుకంటే నిన్ను రక్షించేది ఆ రక్షకుడైన యేసు మాత్రమే. నీకు రక్షణ ఉన్నది ఆయన నామములో. నీ జీవితాన్ని, నీ మనస్సుని కాపాడేది యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు నీ కొరకు మరణిస్తామో ఏదో నేను పరలోకానికి అట్లా తీసుకెళ్ళిపోతాను మాత్రం కాదు. యేసు ప్రభు నీ కొరకు మరణిస్తాము, నీ గిల్ట్ నీ జీవితంలో నుండి తీసేస్తాము. నీ మనసులో నెమ్మదినిచ్చి, నీకు జయాన్నిచ్చి, మైండ్ సెట్ చేంజ్. రక్షించబడిన మనసు అన్నప్పుడు మైండ్ సెట్ చేంజ్. రక్షించబడిన జీవితం అన్నప్పుడు విజన్ ఇస్ డిఫరెంట్, మైండ్ సెట్ డిఫరెంట్. అది కలిగి బ్రతికినోడు చూస్తే వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా రక్షించబడ్డారా? దేని నుండి రక్షించబడ్డావు? దేని నుండి రక్షించబడ్డావు? నువ్వు రక్షించబడ్డానంటూ అపవాది ద్వారా అణిచివేయబడుతున్నావు అంటే నువ్వు నిజంగా రక్షించబడలే. నువ్వు రక్షించబడ్డానని చెప్తూ ఇంకా భయాలతో బ్రతుకుతున్నావు అంటే నీ రక్షణ పరీక్షించుకో. నేను రక్షించబడ్డాను, నా యేసు ప్రభు నా కొరకు సమస్తం చేశాడంటే నువ్వు ఇంకా అపరాధ భావంలో బ్రతుకుతున్నావు అంటే, గిల్ట్, షేమ్, పెయిన్లో బ్రతుకుతున్నావు అంటే చెక్ ఇఫ్ యూఆర్ రియల్లీ సేవ్డ్. ప్లీజ్ చెక్ ఇఫ్ యూఆర్ రియల్లీ సేవ్డ్. ఒక పాపి ప్రభు సన్నిధిలోకి వచ్చి తన పాపాన్ని ఒప్పుకున్న దినమునే ఆ పాపము క్షమించబడింది. సెటిల్డ్, పేడ్ ఇన్ ఫుల్. అపవాది చేయగలిగినంత నువ్వు చేసిన పాపాలను మరలా నీ ముందు తీసుకొచ్చి పెడతాం. అర్థమవుతుందా? నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, బట్ వీ థ్రైవ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. విల్ లివ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. ఎవ్రీ డే వీ షేప్ అప్ టువర్డ్స్ పర్ఫెక్షన్. ఎవ్రీ డే వీ షేప్ అవర్ మైండ్, అవర్ ఐడియాలజీస్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్కు సత్యము, ఆ వాక్కును నమ్ముతాము, ఆ వాక్కును నమ్ముతూ ముందుకు వెళ్తాం. అందుకని తప్పులు చేసుకోండు అని చెప్పట్లే. అందుకని చెప్పబడుతుంది పాపం అధికమవుతుంది కానీ కృప మచ్ మోర్ అబౌండ్స్, ఇంకా అధికంగా. అందుకని పాపం చేస్తూ ఉండొచ్చా అంటున్నాడు ఆ పౌలు? నో, చేస్తానికి లేదు. ఈరోజు దేవుడు మనకిచ్చిన రక్షణ, నీవు రక్షణ శిరస్థానాన్ని ధరించుకునేటప్పుడు నీ జీవితంలో యు ఆర్ రెడీ టు ఫైట్, యూ కెన్ స్టాండ్. దేవుని వాక్యము ఖడ్గము, అదే వాక్యము నీ మైండ్కి ప్రభు అనుగ్రహించిన రక్షణ తెలియజేస్తుంది. విశ్వసించావా? ఈ రక్షణ కలిగి రక్షించబడిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? డెవిల్ కెనాట్ టేక్ ఓవర్ యువర్ మైండ్. ఎందుకంటే నువ్వు పెట్టిన డబ్బును బట్టి కాదు నీకు వచ్చింది రక్షణ. మరలా చెప్తున్నా, నువ్వు పెట్టిన డబ్బులు బట్టి కాదు నీకు వచ్చిన రక్షణ. అపవాది నిన్ను దాడి చేస్తాడన్నది షూరిటీ. వాట్ ఇఫ్ కాదు, ఫర్ షూర్ హీస్ అటాకింగ్ యూ. వాడు దాడి చేస్తున్నాడని ఎరిగి దేవుడు అంటున్నాడు, ధరించుకో, నేను నీకు ఇస్తున్నా హెల్మెట్. ఐ హ్యావ్ పెయిడ్ ద ప్రైస్ ఫర్ ఇట్. నువ్వు డబ్బులు కట్టలా హెల్మెట్కి, నేను ఇస్తున్నా నీకు ద బెస్ట్ హెల్మెట్ ఇన్ ద వరల్డ్, ఎంటైర్ యూనివర్స్. ఏ అపవాది నీ పైకి ఎక్కినా కూడా నీకేం కాదు, నువ్వు ధైర్యంగా నిలబడతావు ఏం కానట్టుగా. ఈరోజు దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు, ప్రభు ఇచ్చిన రక్షణ నువ్వు నిజంగా ధరించిన వ్యక్తి అయితే, ఆయన వాక్యం తగినట్టుగా నువ్వు బ్రతికిన వ్యక్తి అయితే, నీ జీవితంలో అపవాది కోట కడతానికి లేదు. వాడి దాడి చేస్తానికి వస్తే ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ నువ్వు చెరపట్టాలంట. ప్రతి థాట్, ఇమాజినేషన్, ఊహలు, ఆలోచనలు, మనుషులన్న మాటలు, మనుషులు పాటిస్తున్న మాటలు, కృంగిదల మాటలు, గాసిపింగ్, రూమర్స్, హేట్రెడ్ వర్డ్స్, హోల్డ్ దెమ్. హోల్డ్. ఒక మాట ప్రాక్టికల్ చెప్పి ముగిస్తున్నా. ఈరోజు చాలామంది అపవాది మాటలన్నీ వింటూనే ఉన్నారు కానీ సార్టింగ్ చేయట్లా. సార్ట్ చేయి, నీ మైండ్ని సార్ట్ చేయి. ఈ లోకం అంటది మెడిటేషన్, మెడిటేషన్, మెడిటేషన్. బైబిల్ ఎప్పుడు నుండో చెప్తుంది మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విచ్ మీన్స్ దేవుని వాక్కు మన జీవితాన్ని, మనల్ని సపరేట్ చేస్తాడంట. ప్రతిదీ ఇదేంటి, 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 మూలుగుల్ని, ఎముకల్ని, మాంసాన్ని, ప్రతిదీ పాయింట్ 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 పాయింట్, ఫ్రెష్ అండ్ బ్రోన్స్ సపరేట్. ఇదేంటి పరీక్షించు. నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళు, నీ మైండ్లో ఉన్న తలంపులు ఏంటో చూడు. ప్రభా, ఏంటి నాకు ఈ మనిషి పైన ఇంత ఆయాసం వస్తుంది, ఎందుకు ఆయాసం వస్తుంది, ఎందుకు అని ఆలోచించు. నువ్వు ఆలోచిస్తేనే పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు. నువ్వు ఆలోచించకపోతే నీకు అవ్వడం.
ఇందుకు కారణం ఆలోచించు. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు, ఆ రోజు ఆ మనిషి అందరి ముందు నిన్ను అట్లా అన్నారు కాబట్టి నీకు అట్లా ఆయాసం ప్రారంభమైంది. నువ్వేం చేయాలి ఆ టైంలో? 2 things quick. 1, forgive in your mind, which is your heart, where your emotions are. చెప్పాలి, ప్రభా ఇదిగో నేను క్షమిస్తున్నాను. నిజంగా క్షమించు. ఒక రోజులో ఒక వ్యక్తిని క్షమించగలుగుతామా? రియాలిటీ నాట్ రియల్లీ పాసిబుల్. బట్ ఫర్గివింగ్ ఎవ్రీ సింగిల్ డే. సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. Forgiveness does not mean forget. You understand? But not remembering. Not remembering. దేవుడు అంట మన పాపాలని జ్ఞాపకము చేసుకోడంట, మర్చిపోతాడని కాదు, మతిమరుపు అని కాదు. Forgiveness does not mean forget, but not remembering. మనుషులు చేసిన మేలు మనుషుడు గుర్తుండదంట. నీకు చిన్నప్పుడు ఎవరైనా మంచి గిఫ్ట్ ఇచ్చింది నీకు గుర్తుందా? ఒకసారి గట్టిగా ఆలోచించుకో. కానీ ఎవరైనా నేను తిట్టింది, రోడ్లో దూషించింది, నీకు చెడు చేసింది ఏమి జ్ఞాపకం ఉందా? ఓ ఎస్, చెడులన్నీ చెప్తావు, లైన్ పెట్టి చెప్తావు. నాకు వాడు ఇచ్చేసాడు, ఇచ్చేసాడు, ఆ అంకుల్ అట్లా మాట్లాడు, ఈ ఆంటీ ఎట్లా మాట్లాడి, నన్ను అది చేశారు, ఇచ్చేసారు, అది తీసుకుని అన్నీ చెప్తావు. మంచి చెప్పు, ఎందుకంటే ఈ మైండ్ అలా ఉంటుంది. బట్ దెన్ పికింగ్ వన్ ఆఫ్టర్ అనదర్, 2 చేయాలని చెప్పాం. ఒకటి, యూ నీడ్ టు ఫర్గివ్ ఫ్రమ్ ఇన్సైడ్, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. రెండోది, ఆ వ్యక్తితో సమాధాన పడతాం. చూడు, సమాధాన పడతావా? గ్యారంటీ లేదు, పడతాం చూడన్నా. బైబిల్ సేస్ ట్రై యువర్ బెస్ట్ టు లివ్ ఇన్ పీస్. ట్రై యువర్ బెస్ట్, సాధ్యమైనంత వరకు అని తెలియజేయబడింది బైబిల్లో. 100% గ్యారంటీ లేదు. ఎందుకంటే సమాధానం పడాలని నువ్వు ఆశపడుతున్నావు, ఆ వ్యక్తి పడలేదు అనుకో, నువ్వేం చేయగలుగుతావు? బికాస్ ఆ వ్యక్తిలో అపవాది అక్కడ కోట్లు కట్టి అక్కడ నుండి నేను దాడి చేస్తున్నాడు. ఆ వ్యక్తి గ్రహించుకుంటే నీకు ఇష్టం లేకపోతే వాట్ కెన్ యూ డూ? ఫర్గివ్, కీప్ మూవింగ్ ఆన్. దయచేసి ఈరోజు ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నాను, మీ జీవితంలో క్రీస్తు సాక్షులుగా ఉంటున్నారా? మనసులో విడుదల, నెమ్మది కలిగిన వారుగా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని రేషనల్ లాజిక్ కాకుండా ఇర్రేషనల్ భయాలతో, చింతతో కాకుండా ఫెయిత్, విశ్వాసంతో బ్రతకగలుగుతున్నారా? సిలువని, క్రీస్తుని, పరలోకం అంటే దేవుని రాజ్యపు వారసులు. when I say పరలోకం, అగైన్ రాజ్యము, ఆ రాజ్యపు వారసులుగా బ్రతుకుతానికి ఆశపడుతున్నారా? మనము ఇహలోక సంబంధం కాదు, బికాస్ దిస్ ఇస్ అ కరప్ట్ సిన్ వరల్డ్. దేవుడు తానే ఏలే ఆ రాజ్యంలో నువ్వు ఉండటానికి సిద్ధమా? దేవుని వాక్యంని ఎరిగిన వారమైతే, విశ్వాసమైన మనము పోరాడాలి. కానీ మనం పోరాడేది మనుషులను కాదు, రక్త మాంసాలను కాదు. ప్రేమతో జయిస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది చేతకానితనంగా లోకం చూస్తుంది. ప్రేమ అనేది రక్త మాంసాలని ప్రేమిస్తాము. అపవాదికి దాన్ని బట్టి పడే దెబ్బ ఇంకా దానికి మించిన దెబ్బ లేదు. నువ్వు మనిషిని క్షమించినప్పుడు నీకు అనిపిస్తుంది చేతకానితనం అని, లోకానికి కనబడుతుంది చేతకానితనం అని. కానీ అపవాదికి పెద్ద దెబ్బ ఏంటంటే నువ్వు క్షమిస్తామే. తిడతాం కాదు, దూషిస్తాం కాదు. దేవుడు మనల్ని అందరినీ క్షమించాడు, అదే అపవాది తట్టుకోలేకపోతున్నాడు. దేవుడు మనుషుల్ని క్షమించి ఆయన సిద్ధపరిచిన రక్షణ కార్యము అపవాది ఎరిగి వాడి సమయం తక్కువ ఉందని తెలుసుకుని వాడు కంగారు పడుతున్నాడు. ఈరోజు మీ మైండ్ ఎలాగ ఉందండి? హౌ ఇస్ యువర్ మైండ్? హౌ ఇస్ యువర్ లైఫ్? అగైన్ ఒక మనిషి తన హృదయంలో ఏం నింపబడింది? అగైన్ వెన్ యూ టాక్ అబౌట్ హార్ట్, ఇట్ ఇస్ నాట్ దిస్ హార్ట్, ఇట్ ఈస్ ద ఎమోషన్స్, ద హబ్ కాల్డ్ హార్ట్, హృదయం. ఆ హృదయము ఎలాగుందో, దేనితో నిండుందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. సో జాగ్రత్త. చెక్ యువర్ సెల్ఫ్, హౌ యు ఆర్ లివింగ్. చెక్ యువర్ లైఫ్, హౌ యువర్ లైఫ్ ఇస్. చెక్ యువర్ సెల్ఫ్. ఇస్ డెవిల్ ఇన్ యువర్ మైండ్ ఆర్ గాడ్ ఇన్ యువర్ మైండ్? ఐమ్ ఆస్కింగ్ యూ, హూ ఇస్ స్పీకింగ్ లౌడర్? ఇద్దరు మాట్లాడుతున్నారు, మధ్యలో నీ మాట ఉంది. మీకు తెలుసా, సత్యం ఏంటంటే మన మైండ్లో ఎన్నో స్వరాలు వినబడతాయంట. అన్నీ దేవుడు కాదు, అన్నీ నీ తలంపులు కాదు, అన్నీ దెయ్యం కాదు, 3 మిక్స్ అయి ఉంటాయి. ఈ 3 మిక్స్లో ఉంది పోరాటం. నువ్వు ఎవరికి లోపడతావు? నీ సొంత మార్గాల? ఎందుకంటే అజ్ఞానంతో నువ్వు చేసే తప్పులకి అపవాది మీద నేరం మోపొద్దు. దట్ ఈస్ యువర్ ఇగ్నరెన్స్, యాక్టింగ్ అవుట్ ఆఫ్ ఫూలిష్నెస్.
వాడి తంత్రాలకి వాడు లోబడి దేవుణ్ణి దుఃఖపెట్టచ్చు. దేవుని మాట విని ఆయన మాటకి అంగీకరించి ఆ మాట ప్రకారం అపవాది తలంపులను చెరపట్టి దేవుని చిత్త ప్రకారం మలిచి బ్రతకగలిగితే యు హ్యావ్ ద ఫైనెస్ట్ లైఫ్. జాయ్ దేవుడు ఇస్తాడు, కలిగి ఉంటావా? చాయిస్ నీది. ఆయన అనుగ్రహించిన సమాధానం కలిగిన వ్యక్తివైతే, ఇఫ్ యూ నో యు ఆర్ రెడీమ్డ్, నువ్వు రక్షించబడిన వ్యక్తివి, నువ్వు విమోచించబడిన వ్యక్తివి, నువ్వు వెలబెట్టి కొనబడిన వ్యక్తివని నువ్వు గ్రహించుకుని దేవుని సొత్తుగా నువ్వు బ్రతకగలిగితే నీ సమాధానాన్ని అపవాది దోచుకోలేడండి. నిజమైన సమాధానం దేవుడు ఇస్తున్నాడు. ఆ సమాధానంతో మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఓ ప్రార్థన చేయండి. ప్రభుత్వం మాట్లాడండి. దేవా, నా మనసులో నీ మాట ఉండాలయ్యా, నీ స్వరము వినాలయ్యా, నీ కార్యాలు చూడాలి ప్రభా, నీ సాక్షిగా బ్రతకాలయ్యా. అపవాది నా మనసులో వాడు చేస్తున్న కార్యాలన్నీ ఈరోజు నీ వాక్యం దూరంగా గ్రహించుకోగలుగుతున్నాను. నన్ను దర్శించు, నన్ను బలపరచు, నన్ను విడిపించు, నాకు నెమ్మది దయచేయి. నీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభా. చెప్పండి, దేవునితో చెప్పండి. ఏంటి దయ్యం తెచ్చే తలంపులు ఏంటి? దాడులు ఏంటి? ఏ రీతికి నిన్ను దాడి చేస్తున్నాడు? ఈరోజు భార్యకి విరోధంగా భర్తకి, భర్తకి విరోధంగా భార్యకి, తల్లిదండ్రులకు విరోధంగా బిడ్డలకి, బిడ్డలకి విరోధంగా తల్లిదండ్రులకి అపవాది దాడులు చేస్తూ భారాన్ని కలిగిస్తూ కుటుంబంలో సమాధానాన్ని పాడు చేస్తూ ఉన్నాడేమో. నీ జీవితంలోకి, మైండ్లోకి ఎన్నో టార్చర్ అన్న తలంపుల ద్వారంగా నీ మైండ్ని ఎంత దాడి చేస్తున్నాడేమో. వాడు అబద్ధాలు, వాడు మోసాలు, వాడు తలంపులు నువ్వు ఎదిరించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుని నీవు నిజంగా రక్షించబడిన వ్యక్తివి అయితే అపవాది నీ మైండ్ పైన అధికారం లేదు, నిన్ను ఏల్తానికి అధికారం లేదు. వాడు ఎన్ని దాడి చేయొచ్చేమో కానీ అన్ని దాడులు విఫలమైపోతాయి. నిన్ను ఎంతగా పోరాడ చేయమో కానీ నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లతో. దేవుని మాట సత్యము, దేవుని మాట శక్తి కలిగింది, దేవుని మాట జీవం కలిగింది, దేవుని వాక్కు జీవింపజేసేది. అడగండి, ప్రభువా నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా, నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి, ధైర్యము దయచేయి, సమాధానము దయచేయి. ఈరోజు దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయముతో భీతితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో వాగ్దానము చేసిన దేవుడు ఉన్నాడు. ఆ వాగ్దానం ఎరుగున్నావా? నమ్ము. ఇంకా ఎరగలేదా? వాగ్దానము పొందుకో. ఆయన రెక్కల కింద, ఆయన రెక్కల నీడలో మనకి క్షేమం అండి. 91వ కీర్తనలో చూస్తున్నాం కదా, హీ ఈజ్ అవర్ ఫోర్ట్రెస్, హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఆయన మాటను నీవు విని ఆయన మాటకు తగినట్టుగా నీవు బ్రతుకుతే ఆయన కోటలో నువ్వు ఉన్నావు. ప్రభు కోటలో ఉన్నావా? అపవాది కోటలో ఉన్నావా? ఎవరు నిన్ను ఏళ్తున్నారు? ఎవరు నీ మనసుని ఏలేది? ఎవరు నీ జీవితాన్ని ఏలేది? ఈరోజు యేసు రక్షకుడు, మన రక్షకుడు. ఆయన జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి నీకు విడుదల, నీకు విలువ. బంధించబడిన వారిని విడిపిస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకము నుండి నీకు విడుదలనిస్తానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నీ జీవితంలో నెమ్మదినిచ్చి, నీ జీవితంలో శాంతినిచ్చి, నీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చి, నీకు విలువనిచ్చి, విలువైన వ్యక్తిగా, యోగ్యమైన వ్యక్తిగా, ఘనుడైన వ్యక్తిగా నీవు జీవించాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడండి. ఈరోజు నిశ్చయంగా నువ్వు యేసుని అంగీకరించిన వ్యక్తి అయితే, ఆయన వాగ్దానాలను నమ్మే వ్యక్తి అయితే ఇదే మాత్రము భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్కన 1000 మంది కూలినాడు, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాడు, ఏ అపాయము నీ ఎద్దకు రాదు. ఇఫ్ యూ కెన్ బిలీవ్, నాట్ రేషనల్, నాట్ ఇర్రేషనల్, ఫెయిత్, లాజిక్ కాదు, అది ఎట్లా సాధ్యము కాదు. దేవుడు చెప్పాడంటే అన్నీ సాధ్యము. దేవుని మాట అన్నీ సాధ్యము. ప్రభువుకు అన్నీ సాధ్యము. చెప్పండి, ప్రభా నా జీవితంలో నీవే కార్యం చేయ్యా, నీవే కార్యం చేయ్యా. నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. దయచేసి ప్రార్థన చేయండి. మీరు స్వరమెత్తి ప్రార్థన చేయండి. నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. నాకు కావాల్సిన నెమ్మది దయచేయి, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన తోడు దయచేయి, నాకు కావాల్సిన సహాయము దయచేయి ప్రభా. నా తోడు నువ్వు ఉండయ్యా.
ఈరోజు మీరు నిజంగా మనసు నుండి చెప్తున్నారా? ఏదేమైనా సముద్రపు అలలు ఎంత గర్జించినను, ఎన్ని పోరాటాలు, ఎన్ని తలంపులు అపవాది దాడి చేస్తానని నా మీద తీసుకొచ్చినాను, ఐ విల్ ఫ్లై హై. అవునయ్యా, నీవు నాకు శక్తినిచ్చే దేవుడు, నువ్వు నన్ను ఎగిరేలాగా చేసే దేవుడు, నువ్వు నన్ను పక్షిరాజులాగా చేసావయ్యా. నేను పక్షిరాజు పెట్టను, నీవు నా దేవుడివి, నువ్వు నన్ను ఎగిరింపజేసే దేవుడు అయ్యా. పోరాడతానయ్యా, నీ సాక్షిగా ఎగురుతానయ్యా, నీ సాక్షిగా జీవిస్తానయ్యా, నీ మహిమ కొరకు బ్రతుకుతాను ప్రభా, నీ సాక్షిగానే బ్రతుకుతానయ్యా. నీ వాగ్దానాలను నమ్ముచున్నాను, నీ వాక్కును నమ్ముచున్నాను, నీ మాటకు లోబడతాను ప్రభా. నా మనసుని నీ మాటకు తగినట్టుగా మలుచుకుంటాను ప్రభా. ఈ లోకపు వార్తలు, ఈ లోకపు ప్రభావము, అపవాది అబద్ధాలు, అపవాది మోసములను నేను ఎదురిస్తున్నాను. ఐ బిలీవ్ యూ లార్డ్, గాడ్ హూ గివ్స్ ట్రూ పీస్. నీ సమాధానం అందరి హృదయంలో దయచే ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో ప్రతి ఒక్కరి కొరకు నీవు మరణించావయ్యా. నీవు మరణిస్తాం మాత్రం కాదు, మా కొరకు చెల్లించవలసిన ప్రతి క్రయధనము నీ రక్తము ద్వారంగా నువ్వు చిందించావు ప్రభా. ఈరోజు నువ్వు సజీవుడు అయిన దేవుడివి, నువ్వు మృత్యుంజయుడు అయిన దేవుడివి, నీవు సమస్త అధికారం కలిగిన దేవుడివి, అన్ని నామం కన్నా పైనామంగా హెచ్చబడిన దేవుడివి, హెచ్చించబడిన దేవుడివి. ఈరోజు నీ నామాన్ని ధరించుకుని నీ సాక్షులుగా బ్రతకమంటున్నావు. ఈరోజు మా అందరికీ స్వేచ్ఛనిచ్చావు, స్వతంత్రతనిచ్చావయ్యా. నీ రాకడ సమీపంగా ఉందయ్యా. ఎక్కడ చూసినా మోసపరచు కార్యాలు, మోసపరచు ఆత్మలు, మోసపరచు ప్రభావం, మంద చెదిరిపోయే పరిస్థితులు, ఎన్నో కుటుంబాలని దాడి చేస్తున్న చీకటి ప్రభావం, నో దినాల్లాగా తయారవుతున్నాయ్యా ప్రభా. ఇదిగోనయ్యా, మాకు కావాల్సిన శాంతి దయచేయి, సమాధానం దయచేయి, తోడు దయచేయి, నిబ్బరం కలిగే ధైర్యంగా బ్రతికే జీవితం దయచేయి. నీ వాగ్దానాలు, నీ వాక్య ప్రకారం మేము బ్రతుకుతే మా తోడుండే దేవుడు, మా ముందుకెళ్ళి మాకు జయాన్నిచ్చే దేవుడివి. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని పెట్టుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్.